హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తులసి క్రియేటివ్ వరల్డ్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ప్రతి ఒక్క వీడియోస్ కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మంచి మంచి వీడియోస్ మీకు అందించగలుగుతాను. మీ యొక్క లైకే నాకు సపోర్ట్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా లైక్తో పాటు కమెంట్ కూడా చేయండి. మీకు నా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ కూడా చేస్తే దాని ద్వారా నేను వీడియోస్ని ఎలా చేయాలనేది మీరు ఇచ్చే మెసేజ్ ద్వారా నేను చూస్తాను. ఇంకా వీడియో విషయానికి వస్తేనండి, మాకు ఇది చిట్టి చేతుల పట్టుత్వం స్టాల్లో మొన్న టీచర్ మేళ వీడియోస్ చూశారు కదా, అందులోనివి షార్ట్లో పెట్టాను కదా. ఇది నేను ఈ మెటీరియల్ అయితే యూజ్ చేసి ఈరోజు పిల్లలకు అందరికీ అవకాశం కల్పిద్దామని అయితే తీసానండి. అయితే ఇది తాబేలు బొమ్మ మీద కప్పు పైన హోల్ ఉంది, చూపించాను కదా గోటి అందులో వెయ్యాలని. ఈ క్లిప్ ఉందండి, ఎంత గట్టిగా ఉందంటే 3 వేళ్ళతోటి పట్టుకొని వాళ్ళు ఇచ్చిన గోటి జారిపోతుందండి. అయితే ఆ గోటి ప్లేస్లో నేను ఏం చేశాను, ఒకటి నా దగ్గర కలర్వి రాళ్ళు ఉన్నాయి, అందులోంచి కలర్ రాయి ఒకటి తీసి ఆ రాయి పెట్టాను. ఆ రాయి కూడా జారుతుంది కానీ గోటి కన్నా ఇదైతే సేఫ్. ఇంకా ఇదంటే ఒకసారి కాకపోతే ఒకసారి నిల్చుంటుంది అనమాట. చక్కగా ఉంది. దీని ద్వారా ఏంటంటే పిల్లలకి కంటికి చేతికి సమన్వయం జరుగుతుంది. ముందుగా దీని అభివృద్ధి వచ్చి అయితే ఇదండి, 3 వేళ్ళతోటి మనము పెన్సిల్ కానీ బలపం కానీ ఏదైనా వస్తువుని పట్టుకోగలగడం, పిల్లలకి పట్టు రావడం అనే అభివృద్ధి అయితే చక్కగా జరుగుతుంది. ఎందుకంటే క్లిప్ని చాలా గట్టిగా ఫోర్స్గా ఒత్తుతున్నారు పిల్లలు. ఆ క్లిప్ అయితే చాలా గట్టిగా ఉందండి. సో వాళ్ళు ఇచ్చిన క్లిప్ కూడా చాలా గట్టిగా ఉంది. అది ఒత్తి వాళ్ళకి చక్కగా 3 వేళ్ళతో పట్టుకునేది అలవాటు కూడా అవుతుంది. ఈరోజు ఇంకొకటండి, నేను ఈరోజు బోర్డు మీద కూడా నేను సూచిక అదే రాశాను. ఎందుకంటే మనకు అసెస్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది. 3 వేళ్ళతో పట్టుకునేది అని అసెస్మెంట్లో ఉంది కదా మనకి సూచిక. దాని ద్వారా ఇది చేసి కూడా మనం ఆ సూచిక అయితే ఫిల్ చేయొచ్చు. అందుకని నేను ఇది చేశానండి ఈరోజైతే. ఇక్కడ పిల్లలు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఒక 4 పిల్లలు చేసిన తర్వాత 5వ అబ్బాయికి వచ్చేసరికి చక్కగా వాడికి అలవాటు అయిపోయింది. అంటే ముందు చేసే పిల్లల్ని చూశాడు కదా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది, దాని ద్వారా ఆ అబ్బాయికి అలవాటు అయిపోయింది. చక్కగా చేసేస్తున్నారు ఈజీగా. ఓకేనండి, ప్లీజ్ లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరూ కూడా.